ఆడినప్పుడు ఓడిపోయిన వాళ్ళ కళ్ళల్లో బాధ చూస్తే ఆ కిక్కే వేరత్తయ్య. జ్యోతిని ఇంకొంచెం ఏడిపించొస్తాను, మీరుండండి. చేత కానప్పుడు పందెం కాయడం ఎందుకు జ్యోతి? ఇప్పుడు అమ్మవారి కాళ్ళు పట్టుకుని నా కష్టానికి కాపు కాయమని కన్నీళ్లతో అమ్మవారిని వేడుకోవడం ఎందుకు? ఎలాగో ఓడిపోయావు, జీవితాంతం జీవనదిలా కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ప్రయోజనం ఏంటి జ్యోతి? ఒక పంచు జ్యోతి, నువ్వెలాగో మా పెళ్లి ఆపలేవని తెలిసిపోయింది కాబట్టి నా పెళ్లి రాజీవ్తో ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలని, నేను రాజీవ్ చిలక గోరింకల్లాగా హ్యాపీగా కాపురం చేసుకోవాలని అమ్మవారిని మొక్కుకో. ఇంకా గడువు పూర్తి కాలేదు శ్రావ్య. నీ నవ్వు ఏడుపులా మారటానికి, నా కన్నీళ్లు సంతోషంగా మారటానికి టైం ఇంకా ఉంది. నమ్మకానికైనా హద్దు ఉండాలి. నువ్వు నీళ్ళందరి కలిసి హద్దులు దాటి నా కాపురం కూర్చడానికి చేసిన కుట్ర వీడియో రూపంలో నా ఫోన్లో ఉంది. నా ఫోన్ని దొంగలు కొట్టేశారు, అందుకే ఆధారాన్ని కోల్పోయాను. తప్పకుండా ఆధారాన్ని సంపాదిస్తాను. నీళ్ళందరి చేసిన కుట్రను బయటపెట్టి నీ ఆట కట్టిస్తాను. నువ్వు పోగొట్టుకుంది ఫోన్ని కాదు జ్యోతి, నీ సౌభాగ్యాన్ని. ఇక నీ బతుకు రోడ్డు పాలే. రాజీవ్ నా సొంతం.